హలో అండి, గుడ్ మార్నింగ్. 31వ తేదీ ఒక్కరోజే దాదాపు 200 కోట్ల మద్యం తాగేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమారు 2.5 లక్షల కేసులు లిక్కర్, 70,000 కేసుల బీర్ను మందుబాబులు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో సాధారణంగా రోజుకు 80 కోట్ల మద్యం అమ్ముడవుతుంది. దీనికి 1.5 రెట్లు ఎక్కువగా ఒక్క రోజులోనే మద్యం విక్రయాలు జరిగాయి. న్యూ ఇయర్ ట్రెండ్ బుధవారం కూడా కొనసాగింది. సో నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు, బార్ల లైసెన్సీలు ముందుగానే పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేశాయి. డిసెంబర్ 26 నుండి 3 రోజుల పాటు రోజుకి 130 కోట్ల మద్యం డిపోల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆదివారం సెలవు మినహాయిస్తే 30న ఏకంగా 219 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. 31న 112 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. ఈ 2 రోజుల్లోనే లైసెన్సీలు ప్రభుత్వం నుంచి 4.8 లక్షల కేసులు లిక్కర్, 1.61 లక్షల కేసుల బీర్ తీసుకున్నారు. పక్క రాష్ట్రాల నుంచి NDPL రాష్ట్రంలో నాటు సారాలపై నియంత్రణ చర్యలు చేపట్టడం మద్యం అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి. గతంలో మంచి బ్రాండ్లు దొరకడం లేదని, ధర తక్కువగా వస్తుందని తెలంగాణ, కర్ణాటక నుంచి నూతన సంవత్సర వేడుకలకు భారీగా NDPL తీసుకొచ్చేవారు. కొత్త మద్యం పాలసీలో ధరలు తగ్గడం వలన NDPL ప్రభావం కొంతమేర తగ్గింది. ఎక్సైజ్ శాఖ 24 గంటల తనిఖీలు చేపట్టడంతో గత 2 రోజుల్లో NDPL ఇంకా తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి.